ప్రియమైన దేవుని బిడ్డలారు, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో మైక్ వందనాలు. మరి ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ టు బి హియర్ విత్ యూ ఆల్ దిస్ టైమ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్య భాగంలోనికి వెళదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 44వ వచన భాగంలో ఒక మాట విధంగా వ్రాయబడింది. 24వ అధ్యాయము 44వ వచన భాగంలో మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 44 ఒకసారి చదివి వినిపించగలరా ప్లీజ్? మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపాటు కలిగి ఉండాలి. మనము అనుకొనని గడియలో వస్తారంట క్రీస్తువారు. ఇప్పుడు ఇక్కడున్నటువంటి మనము ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు? ప్రేయర్స్కి అటెండ్ అవ్వటము, ప్రేయర్స్ చేయటం అనేటువంటిది ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను అంత మాత్రాన సరిపోదండి. నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను, నేను పరలోకానికి వెళ్తాను అని అనుకోవటం పొరపాటు. ఎందుకంటే ఇక లేఖనాలు ఏమని సెలవిస్తుంది? సిద్ధపాటు కలిగి ఉండి మీరును సిద్ధపడి మీతో ఉన్నవారిని సిద్ధపరిచి. చూడండి యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచన భాగంలో కనుక మనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచన భాగంలో కనుక మనం చూసినట్లయితే ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అక్కడ. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటినీ సిద్ధపరచుము. నీతో కూడా ఉన్న సమూహమంతటినీ సమూహమంతటిని సిద్ధపరిచి వారికి నీవు కావలి అయి ఉండవలెను. ఇది క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం తీసుకున్నటువంటి మనమందరము కూడా సిద్ధపాటు కలిగి నీతో ఉన్నటువంటి వారిని సిద్ధపరిచి వారికి కావలిగా ఉండాలంట. దేవుడు అడుగుతారు, దేవుడు ఖచ్చితంగా అడుగుతారు అన్నమాట. నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావు, కరెక్టే. ఏది? నీ స్నేహితులు, నీ ఇంటి వారు, నీ బంధుమిత్రులు, నీకు తెలిసినటువంటి వారు, వారిని సిద్ధపరచాలి, వారికి మనము కావలిగా ఉండాలి. ఇంకొక మాట యూదా పత్రికలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడినది. ఇక్కడ ఏమున్నదంటే 22వ వచన భాగంలో కనుక మనము గమనించినట్లయితే ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అక్కడ చదివి వినిపించండి ప్లీజ్. యూదా పత్రిక 22వ వచన భాగంలో ఒకే అధ్యాయం ఉంటుంది. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. చాలా. ఎవరు రక్షించాలి? ఎవరిని రక్షించాలి? దేవుడు మనకు బాధ్యత ఇచ్చారు. ఏమిటది? కొందరిని రక్షించాలి అని చెప్తా ఉన్నారు దేవుడు. ఎవరు రక్షించాలి? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయనను ధరించుకొని ఉన్నామంట. గలతీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది ఈ మాట. ఇందులో స్త్రీ అని భేదము లేదు, పురుషుడని భేదము లేదు, క్యాస్ట్, నువ్వు ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని భేదము లేదు, ఆ దేశస్థుడు ఈ దేశస్థుడు అనేటువంటి భేదము లేదు. బాప్తిస్ము, క్రీస్తులోనికి బాప్తిస్ము తీసుకున్న మనమందరము ఆయనను ధరించుకొని ఉన్నాము కనుక ఎవరైతే ఆయనను ధరించుకొని ఉన్నారో అట్టివారు మనతో ఉన్నటువంటి వారిని సిద్ధపరచి ఎక్కడికో ఎవరికో రాకడ కొరకు మనము వారిని సిద్ధపరచాలి. మనము సిద్ధపాటు కలిగి ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆఫ్ కోర్స్ దేవుడు మనలను అనేక రకాలుగా ఆశీర్వదించవచ్చు,
కానీ అవి దేవునికి ముఖ్యమైనటువంటివి కావు. ప్రతి దినము కూడా మనలను తూస్తూ ఉన్నారు దేవుడు. నిన్ను తూయగా ఈరోజు మనము దేవునితో ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాం, దేవునితో ఎంత సమయాన్ని మనము గడిపామో, మనం ఎలా ఉన్నామో, చూపు ద్వారా, తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దేవుని కొరకు మనము ఉపయోగించాలి. కొంతమంది చూసినట్లయితే, అందుకని బైబిల్లో చెప్పబడి ఉన్నదన్నమాట, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడ చూసినా కూడా తెల్లవారు లెగిసేంతవరకు ధనం ధనం ధనం, డబ్బులు సంపాదించాలి, ఏమి చేయాలి, డబ్బులు సంపాదించాలి. దేవుడు చెప్పాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనము బహుగా ఫలించాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అయితే దానిని దేవునికి వ్యతిరేకముగా మనము ఉపయోగించరాదు. చాలామందిని చూసినట్లయితే, ఇండియాలో చూసినట్లయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. తెల్లవారు లేచిన దగ్గర నుంచి, మరి పాస్టర్స్ అయితే చెప్పకూడదు. నేను ఐఎమ్ నాట్ పాస్టర్, ఐఎమ్ బిషప్. ఐ గాట్ ఆర్డినేషన్ యాజ్ ఎ బిషప్ ఇన్ ఆస్ట్రేలియా 2005 ఇన్ ఇంటర్నేషనల్ పాస్టర్స్ కాన్ఫరెన్స్. 2009 ఐ గాట్ హానరీ డాక్టరేట్ ఎట్ లండన్. బట్ టైటిల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. దేవునితో ఎలా ఉన్నాము, మనము దేవునితో ఎలా ఉన్నాము, ఇటువంటి రిలేషన్ మనము కలిగి ఉన్నాము దేవునితో. ప్రియమైన దేవుని బట్టి దేవుడు చూస్తూ ఉన్నారు, ప్రతి దినము చూస్తూ ఉన్నారు. ప్రతి దినము మనలను మనం ఏ విధముగా ఉన్నామో చూస్తూ ఉన్నారు. నిన్ను తూయగా కొంచెము తక్కువ వానిగా కనపడితివి. మనము తక్కువగా కనపడకూడదండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెయిట్ చూస్తారు, అన్నీ చెక్ చేస్తారు, అన్నీ నార్మల్గా ఉండాలి. షుగర్, తీపి నార్మల్గా ఉండాలి, చేదు నార్మల్గా ఉండాలి, బరువు నార్మల్గా ఉండి, ఎవ్రీథింగ్ నార్మల్గా ఉంటేనే హెల్దీగా ఉన్నట్లు. అలాగే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి నరులను కన్నులార పరిశీలించి పరీక్షిస్తూ ఉన్నారు. ఏమి చేస్తూ ఉన్నాము? తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా ప్రతి మనిషి కూడా ప్రపంచ దేశాల్లో ధనం. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను మనము ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండాలి అని నీ దేవుడు కోరుకుంటున్నారు. అయితే బైబిల్ మనందరం చనిపోదాం కదా. 2 శామ్యూయల్ చాప్టర్ 14th verse, 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచన భాగంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఏమన్నదంటే అక్కడ, మనమందరము చనిపోదుము కదా అని ఉన్నదండి. ఉన్నదండి అక్కడ, మనమందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని స్థితిలో నీళ్లు నేల మీద పడిన తర్వాత వాటిని మరలా ఎత్తలేనటువంటి స్థితిలో మనం ఉన్నామట. మనందరం చనిపోతాం ఈ లోకంలో. మరణాన్ని చూడక బ్రతికేటువంటి నరుడు ఎవ్వరు కూడా లేరు. అయితే యోబు గ్రంథంలో 14వ అధ్యాయము 14వ వచన భాగంలో ఇంకొక మాట విధంగా రాయబడి ఉన్నది. అక్కడ ఏమన్నదంటే, నరులు ప్రాణము విడిచిన తర్వాత, ఒకసారి చదివి వినిపించండి ప్లీజ్. 14 జోబ్ చాప్టర్ 14. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక. చాలా అది కాదు నాన్న. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచన భాగంలో చూసినట్లయితే, మరణమైన తర్వాత నరులు, ఇక్కడ చూడండి, ఇక్కడ మనమందరం చనిపోదాము కదా. అందరూ చనిపోతాం. అయితే మనం వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అనమాట. అది ఈ మరణం ఎప్పుడు సంభవిస్తుంది అనేటువంటి చెప్పలేం. అక్కడ చూడండి, యోబు గ్రంథంలో మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. చాలా. ఇప్పుడు చెప్పండి, చనిపోయిన తర్వాత
మనుష్యులు బ్రతుకుతారా బ్రతకరండి? చెప్పండి చెప్పండి ప్లీజ్. నేను చెప్తే మీరు వింటాం కదా. మీ అందుకని మొట్టమొదటిగా చెప్పాను, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా నన్ను అలౌ చేయమని అడిగాను. అందరిలాగా ఉండదు నాది. చెప్పండి, మరణం అయిన తర్వాత బ్రతుకుతారా? చెప్పండి. ఒకవేళ బ్రతికేరు అనుకోండి, ఎలా ఉంటుంది? అసలు అక్కడ గ్రామాలు ఉంటాయండి? చనిపోయినటువంటి వారు ఎవరన్నా పొరపాటున ఒక 2 hours తర్వాత లేచి కూర్చున్నారు అనుకోండి, ఇక్కడ ఎలా ఉంటుంది? అక్కడ ఎవరన్నా ఉంటారండి? గ్రామాలు వెళ్ళిపోతారు, పరిగెత్తారు, చెప్పకుండా వెళ్ళిపోతుంటారు, గృహాలు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన ప్రతి వారు కూడా ఒక దినాన తిరిగి లేస్తారు. ఒక కాలము రాబోతూ ఉన్నది.